దత్తాత్రేయ జయంతి రోజు కుక్కలకు ఇలా చేసి పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున దత్తాత్రేయుడిని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక ఆచారాలను పాటించడం ద్వారా భక్తులు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వెంట ఉండే సునకాలకు ఆహారం పెట్టడం ఈ రోజున విశేషమైనదిగా భావిస్తారు. దత్తాత్రేయుడు, సునకాల మధ్య అనుబంధం. దత్తాత్రేయ స్వామి తన రూపంలో 4 కుక్కలను కలిగి ఉంటారు. ఈ 4 శునకాలు 4 వేదాలకు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం ప్రతీకగా చెబుతారు. జ్ఞానం, వేదాల సారం తన వెంట ఎప్పుడూ ఉంటుందని ఈ రూపం సూచిస్తుంది. అలాగే దత్తాత్రేయుడు అవధూతగా, సన్యాసిగా కనిపించినప్పటికీ ఆకలి, తృష్ణ, నిరంతర చలనశీలత వంటి ప్రాపంచిక లక్షణాలకు ఈ కుక్కలు చిహ్నాలని కూడా కొందరు భావిస్తారు. స్వామికి కుక్కలకు ఉన్న ఈ ప్రత్యేకమైన అనుబంధం కారణంగా దత్త జయంతి రోజున సునకాలకు సేవ చేయడం అత్యంత పవిత్రమైన ఆచారంగా మారింది.